హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గేమ్ చేంజర్ మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ ఆరంగరేటింగ్ కోసం ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆయన తెలుగులో ఓ సినిమా చేశారు, అదే గేమ్ చేంజర్. ఆర్ఆర్ఆర్ లాంటి మెగా సక్సెస్ తర్వాత రామ్ చరణ్ సోలోగా హీరోగా నటించిన చిత్రం ఇది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ ఆ అంచనాలను ఏ మేర అందుకుందాం చూద్దాం. స్టోరీలోకి వెళితే రామ్ నందన్ అంటే రామ్ చరణ్ కొత్తగా విశాఖపట్నానికి కలెక్టర్గా నియమితుడైన అధికారి. దానికంటే ముందు అతను ఐపీఎస్ అధికారిగా పనిచేస్తాడు. కాలేజీ రోజుల్లో అతను దీపిక కియారా అద్వానీని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది, కానీ ఓ కారణం వల్ల అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ కలెక్టర్ అయ్యాక రామ్ మళ్ళీ దీపికకు దగ్గరవుతాడు. మరోవైపు రామ్ కలెక్టర్ కాగానే విశాఖలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ ఆపడంతో ఆ మాఫియాను నడిపే మంత్రి మోపిదేవి ఎస్జే సూర్యకి కోపం వస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా మోపిదేవిపై రామ్ చేయి చేసుకోవడంతో అతను సస్పెండ్ అవుతాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి శ్రీకాంత్ హఠాత్తుగా చనిపోవడంతో మోపిదేవికి సీఎం అయ్యే అవకాశం వస్తుంది. కానీ చనిపోయే ముందు సత్యమూర్తి తీసుకున్న సంచలన నిర్ణయంతో రామ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఇంతకీ సత్యమూర్తి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? రామ్తో అతనికున్న సంబంధం ఏమిటి? కొత్త బాధ్యతలు అందుకున్నాక రామ్ ఏం చేశాడు? ఈ ప్రశ్నలన్నింటికి తెర మీదే మనకి సమాధానం తెలుస్తుంది. ఇంకా రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగానే చేశారు. అయితే కాసేపే కనిపించిన అప్పన్న పాత్ర ప్రత్యేకంగా అనిపిస్తుంది. వైకల్యంతో కూడిన పాత్ర కావడంతో అందులో రంగస్థలం ఛాయలు కనిపిస్తాయి. తక్కువ నిడివుడితోనే ప్రేక్షకులను ఆ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. చరణ్ మనసు పెట్టి చేసిన పాత్రలాగా అనిపించడంతో తన నటన కూడా ఎలివేట్ అయ్యింది. ఇంకా కాలేజీ కుర్రోడిగా, సివిల్ సర్వెంట్గా కూడా చరణ్ ఓకే అనిపించారు. ఆ పాత్రలు అందులో తన నటన కొత్తగా అయితే కనిపించదు. హీరోయిన్ కియారా అద్వానీ చూడటానికి బాగుంది. పాటల్లో తన అందం హైలైట్ అయ్యింది, కానీ తన పాత్ర మాత్రం అనాసక్తికరంగానే సాగుతుంది. అంజలి నుంచి మంచి పెర్ఫార్మని మరోసారి రుజువు చేసింది అంజలి. తక్కువ సన్నివేశాల్లోనే తనదైన ముద్ర వేసింది. విలన్ పాత్రలో ఎస్జే సూర్య తన శక్తి మేర పెర్ఫామ్ చేశారు, కానీ తన పాత్ర ఆశించినంత గొప్పగా అయితే లేదు. సూర్య విలన్ అంటే తన పాత్ర ఇంకా టిపికల్గా ఉండాలని కోరుకుంటాము. నెగిటివ్ షేడ్స్ ఉన్న సత్యమూర్తి పాత్రలో శ్రీకాంత్ బాగా చేశారు. సహాయ పాత్రలో సముద్రకని రాణించారు. సునీల్ పాత్ర నుంచి కామెడీ పిండాలను చూసి ఫెయిల్ అయ్యారు. వెన్నెల కిషోర్ పాత్ర కూడా వృధానే. హుందాతనంతో కూడిన పాత్రలు చేసే జయరామ్తో కామెడీ చేయించాలని చూస్తే అది కూడా బూమరాంగ్ అయ్యింది. నవీన్ చంద్ర కూడా తనకు సరిపోని పాత్ర చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.